హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి భారీ శుభవార్త అండి. రూ. 1,00,00,000 వరకు పూర్తిగా జీవిత బీమా పూర్తిగా ఉచితం అనమాట. సో, ఈ వివరాల గురించి ప్రతి ఒక్క ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మరి ఇదేమైనా ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడింది? సో, దీన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి? సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? సో, మనం ఏమైనా డబ్బులు కట్టాలా? ఇవన్నీ మనము పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన అవకాశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ అండి. ఎస్‌జీఎస్‌పీ అంటాము. చాలామందికి ఈ ప్యాకేజ్ గురించి సరైన అవగాహన లేకపోవడం లేదా బిజీ లైఫ్ స్టైల్ కారణంగా దీనిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అయితే ఇది కేవలం ఒక సాధారణ సేవింగ్స్ ఖాతా మాత్రమే కాదండి. మీ జీవితానికి మరియు మీ కుటుంబానికి అండగా నిలిచే ఒక ఆర్థిక కవచం లాంటిది. సో, ఈ సమాచారం ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసే ముందు ఒకసారి ఒక నిమిషం ఆలోచించండి. ఇటీవలే ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి కాకుండా కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రమే రూ. 1,00,00,000 వరకు బీమా అయితే అందింది. సో, దాని తాలూకా న్యూస్ ఇక్కడ చూడొచ్చు. సిద్దిపేట కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 1,00,00,000 చెక్ అందజేత. సో, చూసుకోవచ్చు. రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి కానిస్టేబుల్ పరంధాములు కుటుంబ సభ్యులకు ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ కింద రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ చెక్కును సిపి అనురాధ, ఎస్‌బీఐ మారుతి అందజేశారు. సో, రీజనల్ మేనేజర్ గారు మాట్లాడుతూ ఈ మేరకు 24 గంటలు విధులు నిర్వహించే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎస్‌బీఐ బ్యాంక్ ఎప్పుడూ అండగా ఉంటుందని కూడా తెలిపారు. సో, అంటే ఇక్కడ మనకు క్లియర్‌గా ఈ న్యూస్‌లో ఏమర్థమవుతుందంటే ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ కింద రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ చెక్కు అయితే ఇవ్వటం జరిగింది. మరి ఇది ఎలా సాధ్యమైందంటే, ఆయన తన జీతం ఖాతాను ఎస్‌జీఎస్‌పీ కిందకు మార్చుకోవడమే కారణం అండి. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ ప్యాకేజ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి. ఈ ఆర్టికల్‌లో ఎస్‌జీఎస్‌పీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ గురించి పూర్తి వివరాలనైతే స్పష్టంగా తెలుసుకుందాము. స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ అంటే ఏమిటి? ఎస్‌జీఎస్‌పీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌బీఐ ప్రత్యేకంగా రూపొందించిన ఒక జీతం ఖాతా ప్యాకేజీ. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా అయినప్పటికీ సాధారణంగా సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే ఎన్నో అదనపు ప్రయోజనాలను ఉచితంగా అయితే అందిస్తున్నాయి. ఇక ఖాతా వేరియంట్లు నికర నెలసరి జీతం అంటే యావరేజ్ మంత్లీ ఇన్‌కమ్ సాలరీని బట్టి మరియు హోదాను ఆధారంగా ఎస్‌జీఎస్‌పీ ఖాతాను 4 వేరియంట్లుగా అయితే వర్గీకరించబడుతుంది. జీతం పెరిగే కొద్దీ ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఇక్కడ చూడొచ్చు. వేరియంట్. వేరియంట్ అంటే ప్యాకేజీ నెలసరి జీతం అంటే మనకు ఎంత వస్తుంది సాలరీ, అలాగే హోదాను బట్టి. సో, సిల్వర్ ప్యాకేజీ కింద 10,000-25,000 జీతం గల వారు అంటే క్లర్క్‌లు, జూనియర్ స్టాఫ్ అయితే వస్తారు. అదే రూ. 25,000 నుంచి 50,000 మధ్యలో సాలరీ పొందుతున్న వారును సూపర్వైజర్లు, జూనియర్ ఆఫీసర్లు గోల్డ్ ప్యాకేజ్ కింద అయితే కవరేజ్ అయితే ఉంటుంది. అలాగే రూ. 50,000 నుంచి 10,00,000 వరకు, సో, రూ. 1,00,000 వరకు అండి గరిష్టంగా సీనియర్ ఆఫీసర్లు, మేనేజర్లు అయితే వస్తారు. వీరిని డైమండ్ ప్యాకేజ్ కిందకైతే పరిగణిస్తారు. అలాగే 1,00,000 కంటే ఎక్కువగా ఉన్నటువంటి మంత్లీ ఇన్‌కమ్ అంటే నెలసరి సాలరీ ఉన్నటువంటి వారికి గెజిటెడ్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు ఈ పరిధిలోకైతే వస్తారు. సో, వీరికి ప్లాటినం ప్యాకేజ్ లాగైతే ఎస్‌బీఐ పరిగణిస్తుందనమాట. ఎస్‌డీఎస్‌పీ ఖాతాతో లభించే అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ చూద్దాము. సో, ఇక్కడ అందించిన సమాచారం ప్రాథమికమైనది. బ్యాంకు నిబంధనల ప్రకారంగా ఇంకా మెరుగ్గా ఉండవచ్చు. మొదటిది ఉచిత బీమా సౌకర్యం అండి. ఈ ప్యాకేజీ
జీరో ప్రీమియం అనమాట. ఇది ఈ ప్యాకేజ్‌లో అత్యంత ముఖ్యమైన ప్రయోజనము. ఇక వ్యక్తిగత ప్రమాద బీమా 20,00,000 వరకైతే ఉచితంగా బీమా కవరేజ్ ఉంటుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి ఈ మొత్తం చెల్లించబడుతుంది. రెండవది విమాన ప్రమాద బీమా అనమాట. సో, విమానం ప్రమాదంలో మరణిస్తే 30,00,000 వరకు అదనపు బీమా కవరేజ్. తాజా అప్డేట్ ప్రకారంగా ప్లాటినం ఖాతాదారులకు ఈ బీమా అనేది 50,00,000 నుంచి రూ. 1,00,00,000 వరకు ఉండే అవకాశం కూడా ఉంది. సో, మీ జీతం ప్యాకేజ్‌ని బట్టి ఇది మారుతుంది. ఇకపోతే రెండోది రుణాలపై ప్రత్యేక ప్రయోజనాలు. వడ్డీ రేట్లలో రాయితీ. గృహ రుణం, కారు రుణం, విద్యా రుణం, వ్యక్తిగత రుణాలపైన సాధారణ కస్టమర్ల కంటే ఆహ్, తక్కువ వడ్డీ రేటు కూడా వస్తుంది. దాంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజులో కూడా 50% మినహాయింపు అయితే లభిస్తుందనమాట. ఇది వేలాది రూపాయలను ఆదా చేస్తుంది. ఇక ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. మీ ఖాతాలో డబ్బు లేనప్పటికీ మీ 2 నెలల నికర జీతం సమానమైనటువంటి మొత్తాన్ని అడ్వాన్స్‌గా అయితే డ్రా చేసుకునే సౌకర్యం అయితే ఉంటుంది ఇది. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా అత్యవసర సమయాల్లో ఇదైతే ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంకింగ్ లావాదేవీలపై పూర్తి స్వేచ్ఛ. అపరిమిత ఏటీఎం లావాదేవీలు అనగా ఎస్‌బీఐ లేదా ఇతర ఏ బ్యాంకులలో అయినా సరే, ఏ బ్యాంక్ ఎస్‌బీఐ ఏటీఎంలో అయినా సరే ఎన్ని సార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. నెలవారీ పరిమితి లేదు. ఉచిత సేవలు డీడీల జారీ, మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, అలాగే ఆన్‌లైన్ నిఫ్ట్, ఆర్ ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ లావాదేవీలు పూర్తిగా అయితే ఉచితం. పెట్టుబడి అవకాశాలు. ఉచిత డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతా. షేర్ మార్కెట్ పెట్టుబడులకు పెట్టాలనుకునే వారి కోసమైతే డీమ్యాట్ మరియు ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతాను ఎటువంటి ప్రారంభ రుసుము లేకుండా అందిస్తారు. ఆటో స్వైప్ సౌకర్యం. మీ ఖాతాలో ఉన్న అదనపు డబ్బును ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా మార్చి అధిక వడ్డీని సంపాదించే అవకాశం అయితే కల్పిస్తుంది. ఇక ఇతర ప్రయోజనాలు. లాకర్ ఛార్జీపై రాయితీ. బ్యాంకు లాకర్ ఛార్జీ పైన 25% వరకు తగ్గింపైతే లభిస్తుంది. ఖాతాను ఎస్‌జీఎస్‌పీ కిందకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? అంటే ఈ ప్రక్రియ చాలా సులభము. అవసరమైన ఆహ్, ఎస్‌బీఐ మొదట అండి ఎస్‌బీఐ ఖాతా కలిగి ఉండటం అన్నమాట. సో, మీకు ఇప్పటికే ఎస్‌బీఐ ఖాతా ఉండాలి. లేదు అంటే కొత్తగా ఓపెన్ చేసుకోవచ్చు. రెండవది జీతం ఖాతాగా మార్చడము. సో, మీ యొక్క ఈ ఎస్‌బీఐ అకౌంట్ జీతం ఖాతాగా ఉంటే ఓకే. లేదంటే మీరు ఈ యొక్క జీతం ఖాతాను ఎస్‌బీఐ నంబర్‌కైతే బదిలీ చేసుకోవాలి. ఈ మేరకు మీరు మీ డీడీఓ గారికి ఒక అప్లికేషన్ రాస్తే వాళ్ళే మారుస్తారనమాట. ఇకపోతే మనకు ఎస్‌బీఐ ఖాతా ఉంది. జీతం గూడా అందులోనే జమ అవుతుందంటే, ఇక థర్డ్ స్టేజ్‌లో మనకు బ్యాంకును సంప్రదించడం మరియు అవసరమైన పత్రాలు ఇవ్వడము. మీ జీతం ఎస్‌బీఐలో పడటం ప్రారంభమైన తర్వాత మీరు కొన్ని పత్రాలతో అంటే కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీ హోమ్ బ్రాంచ్‌ను సందర్శించండి. ఏమేమి తీసుకెళ్ళాలంటే గత 3 నెలల పే స్లిప్స్, అలాగే మీ ఉద్యోగి ఐడీ కార్డ్ జిరాక్స్ కాపీ, ఒక అప్లికేషన్ లెటర్. నా సాధారణ సేవింగ్స్ ఖాతాను స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ సాలరీ ఎస్‌జీఎస్‌పీ కిందకి మార్చుకోవాల్సిందిగా కోరుతున్నానని రాసి బ్రాంచ్ మేనేజర్‌కైతే ఒక లేఖ రాయండి. ఇక నాలుగో స్టేజి మార్పిడి ప్రక్రియ పూర్తి. సో, మీరు చెప్పిన పత్రాలను సమర్పించగానే బ్యాంకు సిబ్బంది మీకు ఒక ఫార్మ్ ఇస్తారు. దానిని పూరించి ఇవ్వండి. సో, ఒక్క రోజులోనే మీకు మీ ఖాతా అనేది ఎస్‌జీఎస్‌పీ కిందకి మార్చబడుతుందనమాట. సో, అలాగే కొత్త పాస్‌బుక్ కూడా ఇస్తారు. ఈ మార్పు మీ యోనో యాప్‌లో కూడా కనిపిస్తుంది. సో, మీ ఖాతా రకం సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎస్‌జీఎస్‌పీగా మారుతుంది. అక్కడ మనం చూసుకోవచ్చు. సో, ఒక ఆలస్యం చేయకుండా వెంటనే అయితే సంబంధించిన వివరాలను మీ యొక్క హోమ్ బ్రాంచ్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కెళ్ళి తెలుసుకొని ఈ యొక్క అవకాశాన్నయితే సద్వినియోగం చేసుకోగలరు.